welcome to Innovate Teaching Channel. In this video, we are going to learn what are some of the common classroom management mistakes that most teachers tend to make. It is not fresher teachers who make mistakes, it is all teachers. Exactly. నాలాంటి మీలాంటి ఫ్రెషర్స్ టీచర్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు ఏ టీచర్ అయినా సరే తప్పు చేయకుండా ఎవరు ఉండలేరు. వి ఆల్ లెర్న్ త్రూ ట్రయల్ అండ్ ఎర్రర్ 100%. మనందరం కూడా ఇప్పటికీ ఇలా ప్రతిదీ నేర్చుకోగలుగుతున్నాం అంటే ఇట్ ఈస్ త్రూ మిస్టేక్స్. ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి ద్వారానే ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అవుతున్నాం. We may think we are doing a good job at classroom management, but then all of a sudden you realize you're standing in front of a classroom that is out of a classroom. మరి నేను ముందు పబ్లిష్ చేసిన ప్రోమో వీడియో చూసినట్లయితే అందులో 10 క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ మిస్టేక్స్ ఉన్నాయి. అవి డీటెయిల్గా ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. నెంబర్ 1, one of the classroom management mistake is not making the classroom management schedule predictable. Children thrive on predictability. Thrive means grow. Predictability means state that it will happen future. పిల్లలు ఖచ్చితంగా ఫ్యూచర్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఈవెన్ మనం కూడా ఫ్యూచర్లో ఇది జరగచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. అదే ప్రెడిక్టబిలిటీ. It's important that students know what to expect each and every day. For example, రేపు మన స్కూల్లో ఫుట్బాల్ కాంపిటీషన్ జరగచ్చు అనే విషయం స్టూడెంట్స్కి మనం ముందుగానే ఇవాళ ఈరోజు ఇంటిమేట్ చేయక తప్పదు. బీయింగ్ ప్రెడిక్టబుల్ ఇన్ యువర్ రొటీన్ విల్ ఎన్ష్యూర్ దట్ స్టూడెంట్స్ వోంట్ మిస్బిహేవ్. సో ఇలా అప్ టు డేట్గా పిల్లలకి ప్రెడిక్టబిలిటీ మీద డిపెండ్ అవితేనే వాళ్ళు మిస్బిహేవ్ చేయకుండా ఉండగలుగుతారు. నెంబర్ 2, one of the classroom management mistake is not having clear expectations. A well-managed classroom means that students have a clear view of what you expect of them. ప్రతి ఒక్క టీచర్ స్టూడెంట్స్ మీద ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదండి. పలానా స్టూడెంట్ లేదా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మన క్లాస్లో, వీళ్ళు ఇన్ని మార్క్స్ డెఫినెట్గా గెయిన్ చేయగలరు అని మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇట్స్ ఓకే టు సెట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ హై బికాస్ యూ కెన్ ఆల్వేస్ లోయర్ దెమ్ లేటర్. మీరు డెఫినెట్గా ముందే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలండి, కావాలంటే అది తర్వాత లోయర్ చేసుకోవచ్చు. సో బీ ష్యూర్ దట్ స్టూడెంట్స్ నో ఎగ్జాక్ట్లీ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఆల్ టైమ్స్. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో స్టూడెంట్స్ దగ్గర నుండి అది వాళ్ళకి తెలిసేలా చేయండి. బికాస్ వాళ్ళకి మీ ఎక్స్పెక్టేషన్స్ తెలియకపోతే దే కాంట్ రీచ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ కదా. నెంబర్ 3, one of the classroom management mistake is creating rules that are too complex. కాంప్లెక్స్ అంటే డిఫికల్టీ. కీప్ రూల్స్ సింపుల్ అండ్ టు ద పాయింట్. చెప్పాను కదా, సింపుల్గా ఉండాలి. ఎలాంటి రూల్స్ మనం క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయాలన్నా అవి సింపుల్గా ఉండాలి అండ్ టు ద పాయింట్ ఉండాలి. చూస్ 3 to 5 రూల్స్ అండ్ పోస్ట్ దెమ్ సమ్వేర్ ఇన్ ద క్లాస్ రూమ్ వేర్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ అండ్ స్టూడెంట్స్ టు రిఫరెన్స్ దెమ్. స్టూడెంట్స్ అది రెగ్యులర్గా రిఫర్ చేస్తూ ఉండాలంటే కనీసం 3 to 5 మెయిన్ ఇంపార్టెంట్ రూల్స్ని నోటీస్ బోర్డ్లో కానీ సమ్వేర్ ఆన్ ది రోల్ బోర్డ్లో స్టిక్ చేసి ఉండాలి క్లాస్ రూమ్లో. మేక్ ష్యూర్ దట్ రూల్స్ ఆర్ పాజిటివ్ వర్సెస్ నెగిటివ్ టు హెల్ప్ యూ టీచ్ స్టూడెంట్స్ ద ప్రిఫర్డ్ బిహేవియర్ దట్ యూ ఎక్స్పెక్ట్. రూల్స్ కూడా పాజిటివ్ వర్సెస్ నెగిటివ్గా ఉండాలి. ఏది బ్యాడ్ ఏది గుడ్ అనేది స్టూడెంట్స్కి తెలియజేయాలి. నెంబర్ 4, ఒక క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ మిస్టేక్ అయినది ఏంటంటే నాట్ హ్యావింగ్ ఏ క్లియర్ ప్రొసీజర్. మన లైఫే పెద్ద ప్రొసీజర్ కదండి. జస్ట్ లైక్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, ద ప్రొసీజర్ నీడ్స్ టు బి క్లియర్ యాజ్ వెల్ యాజ్ ప్రెడిక్టబుల్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగానే మన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా ప్రెడిక్టబుల్గా ఉండాలి, దానితో పాటు ఒక ప్రొసీజర్లో కూడా ఉండాలి. దట్ టు గుడ్ ప్రొసీజర్లో ఉండాలి. If you decide that you want students to come into class each day and do morning seat work, then make sure that you stick to that each day. ప్రతిరోజు మీ స్టూడెంట్స్ మీ క్లాస్కి రెగ్యులర్గా రావాలి. మార్నింగ్ సీట్ వర్క్ అంటే క్లాస్ వర్క్ అండి. ప్రతి స్టూడెంట్ ఆ క్లాస్ వర్క్ని కంప్లీట్ చేయాలి, ఎటువంటి పెండింగ్ లేకుండా ఉండాలి అంటే మీరు ఒక ప్రొసీజర్లో వాళ్ళని చెక్ చేస్తూ ఉండాలి.
Not having a clear procedure will lead to an out of control classroom where students don't know what they should do next. When this happens, students tend to misbehave. మీరు ఎప్పుడైతే కరెక్ట్ అండ్ క్లియర్ ప్రొసీజర్లో లేరో మీ క్లాస్ రూమ్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుందండి. మీ కంట్రోల్లో ఉండదు. స్టూడెంట్స్ మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అండ్ వాళ్ళకి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి క్లియర్గా తెలియదు. నెంబర్ 5, one of the classroom management mistakes that teachers do is making lessons too long. నేను బాగా టీచ్ చేసేస్తున్నాను అని కంటిన్యూగా చెప్పకూడదండి. చూడండి, డూ యూ రిమెంబర్ హౌ బోరింగ్ ఇట్ వాస్ టు సిట్ ఇన్ ఏ క్లాస్ రూమ్ అండ్ లిసన్ టు ద టీచర్ టాక్ ఫర్ అన్ అవర్? ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్ చూడండి, నేను గంటలు చెప్పుకుంటూ పోయాను అనుకో, మీరు వీడియో చూడగలుగుతారా? అక్కడికక్కడే పాస్ చేసి లేదా స్టాప్ చేసేసి స్కిప్ చేసి వెళ్ళిపోతారు. సో అలాగే క్లాస్ రూమ్లో టీచర్ కూడా స్టూడెంట్స్ వింటున్నారు కదా అని కంటిన్యూగా గంటలు ఆ లెసన్ని సాగదీయకూడదు. మేక్ లెసన్స్ షార్ట్ అండ్ టు ద పాయింట్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే షార్ట్గా ఉండాలి, పాయింట్కి రావాలన్నమాట. రీసెర్చ్ షోస్ దట్ స్టూడెంట్స్ కాంట్ సస్టైన్ అటెన్షన్ ఫర్ మోర్ దాన్ 5 to 10 minutes. మ్యాక్సిమం రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే స్టూడెంట్స్ యొక్క అటెన్షన్ 5 to 10 minutes కంటే ఎక్కువ ఉండదంటండి. ఖచ్చితంగా వాళ్ళ మనసు బ్రేక్ వైపో లేదా ఫుడ్ వైపో లేదా ప్లే గ్రౌండ్ వైపో వెళ్ళిపోతుంది. బ్రేక్ యువర్ లెసన్స్ ఇన్ టు పార్ట్స్ అండ్ ఇన్వాల్వ్ స్టూడెంట్స్ బై యూజింగ్ కోఆపరేటివ్ లెర్నింగ్ గ్రూప్స్. సో ఖచ్చితంగా నేను అందుకే కొలాబరేటివ్ లెర్నింగ్ ఎంకరేజ్ చేస్తాను. ఎందుకో తెలుసా, ఈ కోఆపరేటివ్ లెర్నింగ్ గ్రూప్స్ ద్వారా స్టూడెంట్స్ ఒకరి మీద ఒకరు ఇంట్రెస్ట్ గెయిన్ చేస్తూ ఉంటారు. వాడు నేర్చుకుంటున్నాడు, నేను ఎందుకు నేర్చుకోకూడదు, సో ఐ హ్యావ్ టు లెర్న్ అని చెప్పి దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. యూ కెన్ ఆల్సో ఇన్కార్పొరేట్ ఏ ఫ్యూ బ్రెయిన్ బ్రేక్స్ where students get up and get moving to have them release some energy. అందుకే చూసారా, టీచర్స్ మన చిన్నప్పుడు ఎప్పటికి కూడా సిట్ అండ్ స్టాండ్ గేమ్ ఆడిపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే నిద్రపోవడానికి కాదు, నిద్ర లేపడానికి కాదు, అప్పుడప్పుడు బ్రెయిన్కి బ్రేక్ ఇవ్వాలి. దానివల్ల మనం రిఫ్రెష్ అవుతూ ఉంటాము. ఇలాంటి సిట్ అండ్ స్టాండ్ గేమ్సే కాకుండా ఇంకా డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. అవి మీరు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్, ఇది కూడా ఒక గేమ్ లాంటిదేనండి. స్టూడెంట్స్ని మధ్యలో బోర్డ్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని క్వశ్చన్ చేయడం, వాళ్ళు ఉన్న ప్లేస్లోనే వాళ్ళని స్టాండప్ చేయించి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని క్రియేటివ్ మెథడ్స్ని క్వశ్చన్ చేయడం, ఇలాగ చేయడం వల్ల స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉండి వాళ్ళ యాంగ్జైటీ, వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళ ఎబిలిటీస్ కూడా మనం తెలుసుకోవచ్చు. దీని ద్వారా అసెస్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. నెంబర్ 6 ఈజ్ వెయిటింగ్ టు డీల్ విత్ డిసిప్లిన్. డిసిప్లిన్గా డీల్ చేయడం కూడా మిస్టేకేనా అంటే చూద్దాం. ఇఫ్ యూ డోంట్ డీల్ విత్ ద ప్రాబ్లమ్ వెన్ ఇట్ ఈస్ స్మాల్, ఇట్ విల్ ఎస్కలేట్ ఇన్ టు సంథింగ్ బిగ్గర్ లెటర్ ఆన్. ఎస్కలేట్ అంటే మీన్స్ గ్రోయింగ్. మీరు ఒక క్లాస్ రూమ్లో ఉన్న ప్రాబ్లమ్ని చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేయకపోతే అది ఇంకా పెద్దదైపోతుందండి. అదే పేషెంట్గా మీరు డిసిప్లిన్గా ఉండి ఆ ప్రాబ్లం అదే సాల్వ్ అవుతుందిలే అని మీరు ఊరుకోకూడదు. అది ఆ ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే యూ ట్రై టు బెటర్ సాల్వ్ ఇట్ as soon as possible. Deal with the problems when it occurs to ensure that there will not be a bigger issue later on. మొక్కై వంగనేది మానై వంగున అంటారు. సో అది చిన్నగా ఉన్నప్పుడే మనం దాన్ని కరెక్ట్ చేస్తే, సరిదిద్దితే ఆ ప్రాబ్లం తర్వాత పెద్ద ఇష్యూ కాకుండా ఉంటుందన్నమాట. 7th one is letting transitions become chaotic. Chaotic is confused. Transition time between lessons or in between specials like games and art can be the worst part of your day. ట్రాన్సిషన్ టైం అంటే ఏంటి అంటే లెసన్స్ చెప్పేటప్పుడు లెసన్కి సంబంధించిన కాన్సెప్ట్ ఓరియంటెడ్ మీదే ఉండాలి. అలా కాకుండా లెసన్ చెప్తూ సడన్గా పిల్లలకి ఎగ్జామ్ పెట్టేస్తే ఎలా ఉంటుందండి. అలాగే గేమ్స్ అండ్ ఆర్ట్స్ పీరియడ్లో సడన్గా వాళ్ళని తీసుకెళ్ళి లెసన్ చెప్తాను కూర్చోండి వినండి అని చెప్పి బోర్డ్ మీద ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది. సో ఇట్ ఈస్ ట్రాన్సిషన్ టైం. అంటే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ దాని మీదే ఫోకస్ చేయాలి. అలా ఇమీడియట్ ట్రాన్సిషన్స్ అనేవి జరగకూడదు. అలా జరిగితే అది వర్స్ట్ పార్ట్ ఆఫ్ యువర్ డే అవుతుంది. మేక్ ట్రాన్సిషన్స్ క్విక్ and use a visual or non-verbal prompt to get students' attention. ఒక్కో సందర్భంలో ట్రాన్సిషన్స్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అలాంటి టైమింగ్స్లో మీరు ట్రాన్సిషన్స్ని క్విక్గా చేయాలి. అది కూడా విజువల్ ప్రాంప్ట్స్ ఇవ్వాలి. చూసారా, ఇప్పుడు నేను నా వీడియోస్లో మీకు విజువల్ ప్రాంప్ట్స్ ఇస్తూ ఉంటాను.
దేని ద్వారా అంటారా? చూడండి, ఇలాంటి పిక్చర్స్ ద్వారా. మీరు బోర్డెమ్గా అవ్వకూడదు, బోరింగ్గా ఉండకూడదు, ఇంట్రెస్టింగ్గా ఉండడానికి మీకు ఇలాంటి విజువల్ అండ్ ఆర్ నాన్ వెర్బల్ ప్రాంప్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఎందుకు? మీ అటెన్షన్ నేను గెయిన్ చేయడానికి. Try a few attention signals and see which ones work best for your class. మీ క్లాస్ రూమ్లో ఉన్న సిచ్యువేషన్ని బట్టి స్టూడెంట్స్ యొక్క అటెన్షన్, ఇంట్రెస్ట్ మీ పట్ల గెయిన్ చేయడానికి మీరు కొన్ని అటెన్షన్ సిగ్నల్స్ యూస్ చేయాల్సి వస్తుంది. అవి కూడా డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. బట్ అటెన్షన్ సిగ్నల్స్ అంటే ఏంటంటే, స్టూడెంట్స్ అసలు మీ మాట వినట్లేదు, బాగా అల్లరి చేస్తున్నారు. మీరు అప్పుడు ఏం చేస్తారంటే సడన్గా కామ్ అయిపోండి. కామ్ అయిపోయి కాన్స్టెంట్ అబ్జర్వేషన్ చేయండి. ప్రతి బెంచ్కి వెళ్ళి స్టూడెంట్ ఏం చేస్తున్నాడు అని అబ్జర్వ్ చేయడం వల్ల వాళ్ళు సడన్గా సైలెంట్ అయిపోతారు. అండ్ అప్పుడప్పుడు వెరైటీ నాయిసెస్ చేయాలి. దానివల్ల స్టూడెంట్ అటెన్షన్ మీ వైపు వస్తుంది. అండ్ ఒక్కోసారి డస్టర్తో బెంచెస్ మీద నాక్ చేయడం, అలాగే 1 or 2 times క్లాపింగ్ చేయడం, లేదా బోర్డ్ మీద రాస్తూ లుక్ ఎట్ ది బోర్డ్ చిల్డ్రన్ అని గట్టిగా షౌట్ చేయడం వల్ల వాళ్ళ అటెన్షన్ని గెయిన్ చేయడమే అటెన్షన్ సిగ్నల్స్ అన్నమాట. 8th one is lacking confidence. Students can sense when you are not confident. Definitely. Because students మిమ్మల్ని సెన్స్ చేసేయగలరు. ఈ టీచర్కి నిజంగా కాన్ఫిడెన్స్ ఉందా లేదా, ఉంటే ఎలా ఉన్నారు అని వాళ్ళు సెన్స్ చేయగలరంట. అది మనకు తెలియకపోవచ్చు. ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్, ఫేక్ ఇట్, జస్ట్ ఫేక్ ఇట్. అంటే మీరు కాన్ఫిడెంట్గా లేరని మీకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియకుండా ఉండేటట్లు చేయండి అనమాట. డెవలప్ ఏ ప్లాన్ ఇన్ యువర్ హెడ్ ఆన్ హౌ యూ విల్ రెస్పాండ్ టు కామన్ సిచ్యువేషన్స్ దట్ అక్కర్ ఇన్ యువర్ క్లాస్. దీన్నే ముందు చూపు అంటారు. క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికి తెలియదు, ఏ స్టూడెంట్ ఎలా బిహేవ్ చేస్తారో ఎవ్వరికి తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్స్ ముందుగా వస్తాయేమో అని ఊహించుకొని మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని ఉంచుకోవాలి. ఎలా అంటే, then practice in front of the mirror of your children how you will respond to them with confidence. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కూడా వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మనకు తెలియదు. సో ముందుగానే ఆన్సర్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేసుకొని ఉంచుకోవాలి. అందుకనే మిర్రర్లో చూస్తూ ఒకసారి రిహార్సల్ చేయండి అంటారు. అలాగే మీ క్లాస్ రూమ్కి వెళ్ళే ముందు కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్, లేకపోతే మీ చిల్డ్రన్, మీ ఇంట్లో ఉండే పిల్లల ఎదురుగా కూడా ఇలా రిహార్సల్స్ చేయొచ్చు అన్నమాట. అందువల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి క్లాస్ రూమ్లో ఇంక్రీజ్ అవుతాయి. నెంబర్ 9, నాట్ బీయింగ్ ఆర్గనైజ్డ్. ఆర్గనైజేషన్ ఈజ్ ద ఎసెన్షియల్ కీ టు ఏ వెల్ మేనేజ్డ్ క్లాస్ రూమ్. వితౌట్ an organized classroom, you have an out of control classroom. This will help eliminate all of these trivial questions of students. డెఫినెట్గా ప్రతి ఒక్క టీచర్కి కావాల్సింది వెల్ ఆర్గనైజ్డ్ మేనర్. క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ అంటేనే అది కదండి. క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ కరెక్ట్గా వెల్ మేనర్డ్లో ఉంటేనే స్టూడెంట్స్, టీచర్ కూడా కరెక్ట్ వేలో వెళ్తారు. లేదంటే క్లాస్ రూమ్ విల్ బీ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్. 10th one is selecting being nice over being fim. It is natural to want everyone to like you. ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటారు, నేను అందరికీ నచ్చాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి అనుకుంటాం. ఇది కామన్ కదండి. సో దట్స్ న్యాచురల్ అంటున్నారు. But you have to remember that the students are not your friends and you are there to teach them not to be their buddy. Buddy means friend. Students andaru meeku friends kaadandi. You are just a teacher and they are your students. ఒకనొక సందర్భంలో ఫ్రెండ్స్గా ఉండొచ్చు, ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి, బట్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ కూడా అదే. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బీ నైస్ and film at the same time. You just have to choose your words and tone of voice very carefully. నిజమే, అన్ని సందర్భాల్లో మంచిగా ఫ్రెండ్లీగా ఉండడము కుదరదు, అలానే స్ట్రిక్ట్గా స్ట్రాంగ్గా ఉండడము కుదరదు. రెండు బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అలా బ్యాలెన్స్ చేసుకోగలిగే వాళ్ళే టీచర్స్ అని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు రిపీట్ చేశాను. బట్ మీకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీ లిమిట్స్ ఏంటి, మీరు స్టూడెంట్స్ దగ్గర ఎంతవరకు ఉండాలో సో అంతవరకే ఉండాలి. మీ మైండ్ సెట్ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. కీప్ యువర్ హై ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ అండ్ కేర్ ఎనఫ్ అబౌట్ దెమ్ టు బీ ఫేమ్. Please don't forget to like, share, subscribe and comment. Thank you. Click the bell icon to get latest notifications.
I am signing off. Stay tuned to Innovate Teaching channel.